హలో వియర్స్, నేను ఈరోజు కోడిగుడ్ల పులుసు పెడుతున్నాను. ఈ కోడిగుడ్లకు చాకుతోటి ఇలా కొన్ని కాట్లు పెట్టాలి. ఇలా పులుసు చేశాను. దీనికి కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కల్యమాకు రెడీ చేశాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ పోస్తున్నాను. దీంట్లో పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కల్యమాకు, ఉల్లిగడ్డలు ఒక 2-3 ఎక్కువగా కోసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకొని దీనిని గంటతోటి ఇలా ఎర్రగా క్రిస్పీగా గోలాలి. ఈ కోడిగుడ్ల పులుసుకు కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. ఇలా ఎక్కువ మంటపై నూనెలో ఇవి క్రిస్పీగా గోలాలి. ఉల్లిగడ్డ నూనెలో వేగిన తర్వాత ఈ విధంగా బాగా గోలిన తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారం కూడా నూనెలో గోలాలి. ఆయిల్లో ఈ కారం గోలిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన గుడ్లను ఈ పులుసులో ఈ గుడ్లకు చాకుతోటి సన్నగా కాట్లు పెట్టి ఉడకబెట్టిన గుడ్లను ఈ పులుసులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఈ గుడ్లు పులుసులో ఉడికితే గుడ్ల పులుసు అవుతుంది. థ్యాంక్ యూ. ఇలా మూత పెట్టుకోవాలి.